వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎంపీబీ చిలుకోళ్ళలో పనిచేస్తున్నాండి. మేము ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కేవలము ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి గాను చేసినటువంటి ఒక పని చేశాం మేము. ఎందుకంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు రావాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆపామంటే కేవలము 3 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉండాల్సినటువంటి పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు తీసుకుపోయి పాఠశాల వేయడం వల్ల వాళ్ళ యొక్క ఆటలు లేక వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్ ఎలా పెట్టారో పాఠశాలలు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి లక్షలు ఫీజు చెల్లించి విద్యార్థుల యొక్క జీవితాలు ఆగం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. రేపు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న బీటెక్ సీట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ వారు. అదేవిధంగా మెడికల్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి. కానీ ప్రభుత్వ పాఠశాల మాత్రం చదువుకోవట్లేదు. ఆ విషయాన్ని బట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు మీరు పంపండి, మేము తగిన విధంగా వాళ్ళకి విద్యాబోధన చేస్తాము, మేము వేలకు పాఠశాలకు వస్తాము, రాని ఏడలో మీకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు మీకుంది. కాబట్టి పేరెంట్స్కి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను రక్షించండి, అదేవిధంగా ఉపాధ్యాయులు సహకరించండి. ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షలు వెచ్చించే బదులు మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అన్ని స్కూల్ ఫీజు లేదు, అదేవిధంగా యూనిఫామ్స్ ఫ్రీ, అదేవిధంగా బుక్స్ ఫ్రీ, వర్క్ బుక్స్ ఫ్రీ, అదేవిధంగా వారానికి 3 సార్లు ఎగ్గుతోటి మంచి భోజనం పెడుతున్నారు కాబట్టి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. అదేవిధంగా పిల్లలకు ఆట వస్తువులు, అదేవిధంగా గ్రాంట్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి స్కావెంజర్ కూడా పాఠశాలలో ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.